ఎంత వచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టారు? ఒకటి అధ్యక్ష. రెండవ క్వశ్చన్ అధ్యక్ష, బుడమేరు ఫ్లడ్స్ అంతా అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు, హోంశాఖ మంత్రి గారు ఉన్నారు. వీరంతా కూడా విజయవాడలో ఉండి వివిధ సందర్భాల్లో చెప్పింది అధ్యక్ష, బుడమేరుని ఆధునీకరణ చేస్తాం, ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం, 1 monthలో ఆపరేషన్ బుడమేరుని చేస్తాం. ఎందుకంటే బుడమేరు అంతా కబ్జాలతో నిన్నుంది, అంతా కూడా ఎంక్రోచర్స్ ఉన్నారు. దాని విడ్త్ మినిమం 50 meters ఉండాలి, కానీ 10 to 20 meters ఉండాలి అని చెప్పారు అధ్యక్ష. నా రెండవ క్వశ్చన్ అధ్యక్ష, ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష, కాంపన్సేషన్ ఇది ఇచ్చాం, వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ చేయనంతగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, విజన్ ఉన్న నాయకుడు అని చెప్పారు అధ్యక్ష. సంతోషం. ఒకవేళ నిజంగా కూడా మీ కాంపన్సేషను, మీ రిహాబిలిటేషన్ అంతా కూడా పక్కాగా జరుగుంటే ఎందుకు బాధితులు ధర్నాలు చేస్తారు అధ్యక్ష? తప్పకుండా అండి, బాధితులు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాధితులు ధర్నా చేసిన కలెక్టరేట్ ముందు అధ్యక్ష, ఎక్కడో కాదు అధ్యక్ష, కలెక్టరేట్ ముందు బాధితులు మాకు కాంపన్సేషన్ ఇవ్వండి, మీరు ఇచ్చింది మాకు సరిపోలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అధ్యక్ష తీసుకున్నాక అధ్యక్ష, ఒకవేళ కనుక నేను చెప్పింది తప్పైతే కనుక అధ్యక్ష, ధర్నాలు చేయలేదు లేకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళన చేయలేదు అనుకుంటే కనుక అధ్యక్ష, నా మాటలు రికార్డింగ్ తొలగించింది అధ్యక్ష. ఒకసారి చెక్ చేసుకున్నాను అధ్యక్ష. చేసుకుంటే కనుక మీ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా వివిధ శాఖ మంత్రులు గారు అడుగుతుంది ఏంటంటే కాంపన్సేషన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చారా లేదని అడుగుతాను కనుక 3 క్వశ్చన్లు అధ్యక్ష. థ్యాంక్ యూ. మహమ్మద్ రుఫుల్లా గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వరద బాధ్యతలో